ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బహుమతులా? అవునన్నయ్య, మీరందరూ బయట నుంచి ఇంట్లోకి రావడానికి ముందు అత్తయ్య మావేలు మా దగ్గర ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? షష్ఠపూర్తి సందర్భంగా కోడళ్ళకి కూతురుకి బంగారు నెక్లెస్లు ఇద్దాం అనుకుంటున్నావమ్మా అని అన్నారు. బంగారు నెక్లెస్లా? నువ్వు చెప్పింది అబద్ధం. అబద్ధం చెప్పాల్సిన అవసరం అవనికి లేదు. ఒరిజినల్ బంగారు నెక్లెస్లేనా? లేకపోతే 1 గ్రామ్ గోల్డ్ అనుకుంటున్నావా? ఆస్తులు పంచడానికి చాలా సమయం ఉంది. అప్పుడప్పుడు శుభకార్యాలలో చిన్న చిన్న బహుమతులైనా ఇస్తే పిల్లలు సంతోషపడతారు కదా అని మాట్లాడారు. ఏం లాభం? ఆడవాళ్ళందరూ మంచి ఛాన్స్ మిస్ అయ్యారు. మరి ఈ విషయం మీరు కింద ఎందుకు చెప్పలేదు? పాయింట్ నెంబర్ 1, మీరు అక్కడ చెప్పే అవకాశం మాకివ్వలేదు. పాయింట్ నెంబర్ 2, అమ్మా నాన్నల ముందు ఆ టాపిక్ వస్తే అంతవరకు గొడవ చేసిన వారు నెక్లెస్ల గురించి వినగానే ఒప్పుకున్నారని వాళ్ళెంత బాధపడతారు? కాస్త కామన్ సెన్స్తో ఆలోచించండి. తమ బిడ్డలు నిస్వార్థపరులై ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. నేనక్కడ మీతో ఈ విషయం చెప్పి మీ అందరినీ ఫంక్షన్కి ఒప్పించుంటే నేను మిమ్మల్ని ప్రోత్సహించినట్టు చెడగొట్టినట్టు అత్తయ్య వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకే చెప్పలేకపోయాను. అంతే కదా మరి. అవని అందుకే నెక్లెస్ల మీద ఆశ కల్పించి ఫంక్షన్ చేయించబోతుందని పెద్దవాళ్ల మనసులు చిన్నబుచ్చుకునేవి. వంటి మీదకి వయసు వస్తే సరిపోదు, మెదడులోకి బుద్ధి కూడా రావాలి. అసలే బంగారం రేటు ఎక్కువ అవుతుంది. ఈ నెలాఖరికి మరింత పెరగబోతుందంట. అవునవును, ఈరోజు టీవీలో కూడా చూశాను. పాపం వసంత ఈ మధ్య నెక్లెస్ కావాలని అడుగుతుంది. నాకేమో కొనే స్తోమత లేదు. నాలాగే లావణ్యకు కూడా నగల పిచ్చి. ఈ మధ్య రాధాకృష్ణ కూడా ఏమి కొనివ్వట్లేదు. వీళ్ళు బంగారు నెక్లెస్లకి ఆశపడి ఫంక్షన్ ఒప్పుకుంటారా ఏంటి? మంచి అవకాశం మిస్ చేసుకున్నాం కదా లావణ్య. అవునొదినా, ఈ విషయం ముందే తెలిసినా బావుండేది. వచ్చే బంగారం వదులుకోకూడదు. అయితే అక్క, మనమంతా ఇంతకు ముందు అనుకున్నట్టు ఒకే మాట. నువ్వు ఆగు నిహారిక. వదినా, ఫంక్షన్ పెట్టించేద్దాం. అవని వెళ్ళి అత్తయ్య మావేలికి చెప్పే. అవునవని, ఏదో కాసేపు అలా అలిగారు, ఇప్పుడు ఒప్పుకున్నారు అని చెప్పు. నేను చెప్పడం కంటే మీరొచ్చి చెప్తే వాళ్ళు ఆనందపడతారు. సరే, మేమే వచ్చి చెప్తాం. పదవదినా? పదండి పదండి, బంగారం లాంటి అవకాశాన్ని వదులుకోకూడదు. బంగారం లాంటిది కాదు, బంగారమే. పద లావణ్య, పదండి పదండి. బంగారానికి పడిపోయారా? అన్నయ్య, మీరు కూడా రండి. పదవని. ఈ యవ్వని మామూలుది కాదు. ఏదో ఒక రకంగా అనుకున్నది సాధిస్తుంది. మనం కాదంటే మనకే చెడ్డ పేరు. అలాగే వచ్చే నెక్లెస్ కూడా పోతుంది. మనం కూడా వాళ్ళ కలిసిపోదాం పద. జరగబోయే ఫంక్షన్లో అవనితో ఏదో ఒక రకంగా ఆట ఆడుకుంటాను. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.